ఒక గుడ్డు ధర అక్షరాల 1000 రూపాయలు. కోడిపుంజు ధర 1,25,000. దేశ విదేశాల్లో ఈ కోళ్లకు మంచి డిమాండ్. అయితే అన్ని కోళ్లలా ఈ కోడి మాంసం కోసం విక్రయించేది కాదు. పందెం కోళ్లు అంతకంటే కావు. అందరినీ ఆకర్షించే అందమైన కోళ్లు. అందాల పోటీల్లో తమ అందచందాలతో పెంపకందారులకు లక్షలు సంపాదించి పెట్టే కోళ్లు. అవే పర్లా జాతి కోళ్లు. పర్లా జాతి కోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్న ప్రకాశం జిల్లా కంభంవాసిపై నెలతల్లి ప్రత్యేక కథనం. కృష్ణమాచారి పెంచుతున్న కోళ్లకు దేశ విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. ఈ జాతి కోళ్ల ధర మార్కెట్లో 40,000 నుంచి 1,25,000 వరకు పలికాయి. ఓ జాతి పుంజును అత్యధికంగా 1,25,000కు కువైట్కు చెందిన ఖలీద్ అనే సేట్ కొనుగోలు చేశారు. ఇలాంటి అందమైన పర్లా జాతి కోళ్లను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్గా అందరూ భావిస్తారు. అందుకే వీటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు కృష్ణమాచారి. అందుకే తన నివాసంలోనే ఓ షెడ్డును ఏర్పాటు చేసి వాటి పిల్లలను గుడ్లను అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు. కోడి అంటే కోడి దాని విలువ అనుకుంటే 5,000, 10,000, 20,000 వరకు మనం ఇప్పటివరకు చూస్తుంటాం. అయితే కృష్ణమాచారి పెంచిన ప్రతి కోడికి ఒక రేటు ఉంది. అయితే దాదాపు లక్షలు పలికే ఈ కోళ్ళు ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి కృష్ణమాచారి దగ్గర కొనుగోలు చేసి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనపడింది. కృష్ణమాచారితో ఆ కోళ్ల పెంపకాన్ని అసలుకి కృష్ణమాచారికి ఈ కోళ్ల పెంపకంపై అవగాహన ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలా చూడండి, ఆకర్షించే అందం, ఎంతో టీవీగా రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ కోడి పర్లా జాతి కోడి. పలుచనైన చిలుకలాంటి చిన్న ముక్కు 3 అడుగుల లోతు ఉండి అచ్చం మన జాతీయ పక్షి నెమలిని పోలి ఉండే ఈ పర్లా జాతి కోళ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపే ఉంది. నెమలితో పాటు 2-3 రకాల కోళ్ల జాతుల పోలికలు కలిగి ఉండే ఈ పర్లా కోడి అందం మాటల్లో చెప్పలేనిది. అందాల పోటీల్లో తనకు ఎదురు లేదంటూ ఈ కోళ్లు తన సత్తాను చాటుతున్నాయి. ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన కృష్ణమాచారి ఓ నిరుద్యోగి. ఇంటర్, ITI చదివిన ఈయన తన కులవృత్తి వడ్రంగి పనిని వదిలి కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అదే జీవనోపాధిగా మలుచుకుని పట్టుదలతో పర్లా జాతి కోళ్లను పెంచుతూ వాటిని అమ్ముకుంటూ సాదాసీదా జీవనం గడిపే అతనికి ఆ కోళ్ల పెంపకమే ఒక వరంగా మారింది. పర్లా జాతి కోడిపుంజు టీవీ అందాలను ఎవరైనా సరే కన్నార్పకుండా చూడాల్సిందే. ఇదో ప్రత్యేకమైన కోడి. ఈ కోడిలో 2-3 రకాల జాతుల పోలికలు కూడా కలిగి ఉండటమే కాక మన జాతీయ పక్షి నెమలిని పోలి ఉండటం ప్రత్యేకత. స్వతహాగా పెంచుకునే నాటుకోళ్లు తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో సంక్రాంతి బరిలో నిలిచే తుమ్మెద కాకి, మిరపపండు, డేగ, కోడి నెమలి, కాకి నెమలి, తెల్ల నెమలి, పచ్చకాకి, గరుడ మైల తదితర కోళ్ల మాదిరిగా కాకుండా అందానికి పేరెన్నిక గల పర్లా జాతిని పెంచుతున్నారు కృష్ణమాచారి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక పక్షులు సాకడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అప్పుడు పావురాలు, కోడి పిల్లలు అలా సాకుతున్నాము. అక్కడి నుంచి నాకు 1984లో ద ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకం చదివాను. అప్పుడు నాకు ఈ పక్షుల మీద, ఈ జాతి కోడి మీద మక్కువ కలిగింది. వాటి దేహదారుఢ్యము, వాటి బాడీ స్టైలు, వాటి అహంభావము, వాటి యొక్క ఫేసు, వాటి యొక్క టీవీ, వాటి యొక్క నడవడిక, వాటి యొక్క బిహేవియర్ కూడా మనం ఎట చెప్తే అలా వినేలాగా ఉంటుంది అన్నమాట ఈ కోడి. మన డాగ్స్ కూడా ఇంటెలిజెన్సే, కానీ డాగ్స్తో పాటు ఇది కూడా ఒక తెలివైనటువంటి జాతి మాదిరిగా నాకు అనిపించింది. తర్వాత నేను ఫస్ట్ టైము 89లో నేను బొబ్బిలి, విజయనగరము, రేపల్లె, బాపట్ల, త్రూఅవుట్ ఆంధ్ర మొత్తం తిరిగా. ఆంధ్ర మొత్తం తిరిగి బొబ్బిలి కోటలో సాల్వరాజు అనే ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఇక్కడ సాల్వరాజు గారు 2 పిల్లలు ఇచ్చారు. ఆ 2 పిల్లలు తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ బ్రీడ్ చేశాను.
90లో వాటికి పిల్లలు వచ్చినాయి. 4 పిల్లలు వస్తే ఇక్కడ మార్కాపురం వాళ్ళు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత అత్యంత పౌరుషంగా 4 పుంజులు పందాలు చేసినాయి అన్నమాట. దాంతో నాకు ఒక పేరు వచ్చింది. ఆ నుంచి నేను పందెం కోళ్ళను ఎంకరేజ్ చేయకూడదనే ఉద్దేశంతో కేవలం నేను పిల్లలు తీసి అమ్మాలనే ఉద్దేశం, పిల్లలు తీసి వీటిని డెవలప్ చేయాలా, ఈ బ్రీడు ఈ జాతిని మన ఆంధ్రాతో పాటు మన ఆంధ్రాలో మన పరిసర ప్రాంతాల్లో మన ఖమ్మం పరిసర ప్రాంతం డెవలప్ చేస్తూ మన ఆంధ్ర పరిసర ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలనే బాగా సంకల్పంతో నేను ఆ రోజు ప్రారంభించాను. మనకు ఈ కోళ్ళు సాకడంతో పిల్లలు అమ్ముకుంటా ఆ విధంగా 2014లో చాలా తక్కువగా ఉన్నది బిజినెస్. అంటే మేము దీని మీదనే దీనికి వచ్చిన ఆదాయం దీనికే పెట్టుకుంటాం. మేము కొంచెం ఆధారుగా నేను నిరుద్యోగిని అంటే ఐటీ ఇంటర్మీడియట్ చేసి ఐటీ ఎలక్ట్రానిక్స్ సిటీఐ కూడా చేశా. కానీ నా మనసు కాస్త వీటి మీదనే ఎక్కువ ఉండడం ద్వారా వీటిని డెవలప్మెంట్ చేసుకుంటా 2014 వరకు నేను ఇది ఒక సైడ్ బిజినెస్ మాదిరి పెట్టుకున్నా. 2015లో ఫస్ట్ తమిళనాడులో షోలు నిర్వహించారు. అప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక తెల్ల పుంజును తీసుకెళ్ళా. దాని పేరు ప్రిన్స్ అన్నమాట. దాన్ని తీసుకెళ్ళాము. అక్కడ 2015లో మనకు చాలా గౌరవము, శాల్వా కప్పి అక్కడ సత్కారం చేయడము, ఫస్ట్ ప్రైజులు ఇవ్వడము, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి మనకు మంచిగా ఒక గౌరవాన్ని ఇంకోటి వాట్సాప్, ఫేస్బుక్, టీవీ ఛానళ్ళ ద్వారా మాకు ఒక పబ్లిసిటీ వచ్చింది. పబ్లిసిటీ రావడంతో 2015 నుంచి మాకు ఏదో ఒక 10,000 జరుగుతున్నది. మాకు 2015 నుంచి 20,000, 30,000, 40,000 ఇప్పటికి ఈ నెలకు వచ్చేసి 50,000 రూపాయల వరకు, 50 నుంచి 60,000 రూపాయల వరకు పిల్లలు అమ్ముతాం. మన ప్రధాన ఉద్దేశం పిల్లలు తీయడము, 40 రోజులు పిల్లలు తయారు చేయడము, మన ప్రాంతంతో పాటు మక్కువ గల ఎవరికైనా అమ్ముతూ ఉంటాము. బాగా మంచి వసతి పెట్టుకొని వాళ్ళ డెవలప్మెంట్, మందులు అవన్నీ కూడా నేనే చెప్తా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని తాము బాగుపడతామని ఎదురు చూడకుండా కోళ్ల పెంపకం చేపట్టడమే కాక అందులో ఉత్తమ జాతి కోళ్లను పెంచడం కోసం ఏడాది పాటు దేశమంతా తిరిగారు. చివరికి కృష్ణమాచారికి కోళ్లపై ఉన్న మక్కువను గమనించి బొబ్బిలికోటలో సాల్వరాజు అనే అతను 2 కాకిడేగల పిల్లలను ఇచ్చారు. వాటితో అతను తమిళనాడు నుంచి తెచ్చిన పర్లా జాతి కోళ్లతో సంక్రమణం చేయించారు. ఎందుకంటే పర్లా జాతి కోళ్లు అందంగా టీవీగా ఉండటమే కాక మంచి ధర పలుకుతుంది. కాకిడేగ బలిష్టంగా ఉంటుంది. 2 కోళ్లలోని లక్షణాలతో మరో మంచి జాతి తయారైంది. మొదట పర్లా జాతి కోళ్లను తమిళనాడు నుంచి దిగుమతి చేసుకున్న కృష్ణమాచారి ప్రస్తుతం అదే తమిళనాడుకు ఇతర ప్రాంతాలకు కూడా కోళ్లను సరఫరా చేస్తున్నారు. నెలకు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు కృష్ణమాచారి. ఇది 1 lakh పెట్ట. ఇది నెంబర్ 1, ఇండియా కాదు వరల్డ్లో నెంబర్ 1. ఎందుకు నెంబర్ 1 అంటే దీని ఫేస్ ఫినిషింగ్ కానీ, తర్వాత దీని యొక్క రౌండ్ హెడ్లో హెవీ బిక్ అనమాట. దగ్గర 1.5 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది. దీని పిల్లలు తొలికారు పిల్లలు మేము రీజనబుల్ కాస్ట్లోనే 60,000కి అమ్మాము. పిల్ల 20,000 రూపాయలు, 40 days చిక్ అమ్మాము దీన్ని. అది దీని విశిష్టత. ఇంకోటి సైజ్ అనమాట, చిన్న సైజు కాదు, హెవీ సైజులో బాడీ స్టైల్లో టైల్ కూడా ఫుల్ టెంపర్ టైల్ ఉంటుంది ఈ పెట్టకు. అది దీని ప్రత్యేకత. మన పెట్టలు వచ్చేసి 9 నుంచి 11 వరకు గుడ్లు పెడుతున్నాయి. ఈ గుడ్లు పెట్టిన పెట్టలను మైల గీల సోకకుండా జాగ్రత్తగా పెట్టుకుంటూ మేము వచ్చేసి మనం ఈ జాతి పెట్టలనే పొదిగేస్తాం. ఎందుకంటే వేరే పెట్టలను పొదిగేయడం వల్ల వైరస్ అటాక్ అవుతుంది. ఇంకోటి న్యాచురాలిటీ పోతుంది. మిషన్లలో పొదిగేయం మనం ఎప్పుడు. ఫస్ట్ నుంచి కూడా మేము న్యాచురల్గా పెద్ద పెట్టల కిందనే వేసి పిల్లలు చేస్తాం. ఏ పెట్ట అయితే గుడ్లు పెడుతుందో ఆ పెట్టే పిల్లలు లేపాలి మా దగ్గర. ఖచ్చితంగా అదే విధంగా మేము బ్రీడింగ్ చేస్తాం. ఈ గుడ్డుకు 2,000 రంధ్రాలు ఉంటాయి. అందుకోసమని దీనికి మైల సోకకుండా మనం జాగ్రత్తగా దీన్ని పెట్టుకొని తర్వాత పెట్టను కూడా శుభ్రంగా రోజు మేతకు వదులుకుంటూ వీటిని పొదిగించాలి. 21 రోజుకు పిల్లలు వస్తాయి. పిల్లలు వచ్చిన తర్వాత జాగ్రత్త చేసుకొని వాటిని ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకోవడం, మేతలు పెట్టుకోవడం మంచిగా చేసుకోవాలి. ఎంత ఉంటుంది ఆ గుడ్డు? ఈ గుడ్డు కాస్ట్ వచ్చేసి 1,000 రూపాయల నుంచి 2,500 వరకు అమ్ముతాం. పర్లా జాతి కోళ్లను పెంచడంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. వాటికి మిశ్రమ ధాన్యం అందించాలి. ఉదయం బాదాం, పిస్తా పప్పు, సజ్జలు, జొన్నలతో రాగులు కలిపి ఇవ్వాలి. ఇలాంటి అందమైన పర్లా జాతి కోళ్లను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్గా అందరూ భావిస్తారు. అందుకే వీటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు కృష్ణమాచారి.
కోడి పెట్టలు పిల్లల పెంపకానికి నెలకు 15,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు. కృత్రిమంగా కాకుండా సహజ పద్ధతిలో కోళ్లను పెంచుతున్నాడు. పర్లా జాతి కోళ్లు అంతరించిపోకుండా కాపాడుతుండటంతో కృష్ణమాచారికి 2015-2017 మధ్య వరుసగా సంక్రాంతి సంబరాల్లో అప్పటి తహసీల్దార్, పశు వైద్య అధికారుల నుంచి ఉత్తమ అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పర్లా జాతి, ఆసిల్ జాతి కోళ్లను సహజ పద్ధతిలోనే పెంచి ఆరోగ్యవంతమైన కోళ్లను అందిస్తున్నందుకు తమిళనాడులోని దిండిగల్లో ఆల్ ఇండియా ఆసిల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన పోటీల్లో 1500 నుంచి 2000 మందిలో కృష్ణమాచారి కోళ్లకు ప్రథమ స్థానం లభించింది. ఇది మెయిన్ రిచ్ పీపుల్స్ ఎవరు చాలా తక్కువగా తీసుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, మహిళలు, తర్వాత పిల్లలు ఎక్కువగా ఈ కోడి మీద పక్షి ప్రేమికులు వాళ్ళే ఎక్కువ సాగుతారు. కాబట్టి చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకే ఇది. కాబట్టి మేము ఎక్కువ రేట్లు చెప్పము. కాకపోతే దీని పిల్లలు 10 లక్షల పైన అమ్మాము. దీనికి 2.5 సంవత్సరం పైబడింది వయసు. ఇది 1.5 సంవత్సరం నుంచి దీన్ని బ్రీడ్ చేశాము. దీని పిల్లలు చాలా తీసాము. సంవత్సరంలో దగ్గర మేము 500 పిల్లల నుంచి 600 పిల్లల వరకు అమ్మాము. దాంట్లో పిల్లల జత వచ్చేసి 10,000 నుంచి అలా అమ్ముకుంటూ దీన్ని డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పటి వరకు ఇది ప్రజెంట్ వచ్చేసి ఇది 4 గ్రాముల గోల్డ్ ఫస్ట్ ప్రైజ్ 2018 జూన్లో 4 గ్రాముల గోల్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మన దానికి. తర్వాత 2018లోనే జనవరి నెలలో గోల్డ్ కాయిన్ వచ్చింది. ఫిబ్రవరి నెలలో గోల్డ్ కాయిన్ వచ్చింది. జూన్లో మాత్రము ఇది 4 గ్రాముల గోల్డ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టాము సింహాకు. పోతే మన లోకల్గా మాకు ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఇక్కడ భారీగా. ఆ సంక్రాంతి సంబరాల్లో ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాకు అప్రిషియేట్ చేస్తూ కొన్ని మెమోటాలు బహుకరించారు. ఆ మెమోటాలలో కూడా దీనికి ఒక 2 ప్రైజులు వచ్చాయి. టోటల్గా దీనికి ఒక 5 ప్రైజులు దానికి వచ్చాయి. కృష్ణమాచారి పెంచుతున్న కోళ్లకు దేశ విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. అతను పెంచిన ఓ జాతి పుంజును అత్యధికంగా 1,25,000కు కువైట్కి చెందిన ఖలీఫ్ అనే సేట్ కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 200కు పైగా కోళ్లను విక్రయించారు. అలాగే తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా గుడ్లను, అలాగే 6 నెలల పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్లోనూ విక్రయాలు చేస్తున్నాడు కృష్ణమాచారి. తమిళనాడు ఎక్కువ మోజుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇటు కర్ణాటక వాళ్ళు తీసుకెళ్లారు కొంత బ్రీడు. పోతే ఒరిస్సా వాళ్ళు భీమా నాయక్, నీలకంఠ నాయక్, జలంధర్ నాయక్ వీళ్ళందరూ కూడా నా దగ్గరికి కంటిన్యూషన్ రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. వాళ్ళు ఇంకా వాళ్ళు ఫ్రీగా ఇస్తామన్నా కూడా తీసుకోరు కోళ్ళను. వాళ్ళు కేవలం సంవత్సరానికి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకు మంచు పడుతూ ఉంటుంది. అందుకోసం ఎక్కువ చలి ఎక్కువ. వాళ్ళు రేపు ఏప్రిల్ తర్వాత వచ్చి నా దగ్గర 1 లక్ష నుంచి 1,50,000 2 లక్షల రూపాయలు హోల్సేల్గా పిల్లలు కొనుక్కెళ్తారు అన్నమాట. ఒక 20 పిల్లలు 30 పిల్లలు అలా తీసుకొని కారు వేసుకొని డైరెక్ట్గా వస్తారు. వాళ్ళకు 2,000 కిలోమీటర్లు భువనేశ్వర్ నుంచి వస్తారు నా దగ్గరికి. 2,000 కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి నేను పిల్లలు వచ్చేసి ముందర అడ్వాన్స్ రూపంలో ఇచ్చి తర్వాత నా మిగతా అమౌంట్ నాకు ఇచ్చేసి ఇక్కడ నుంచి 10 నుంచి 15, 20, 30 పిల్లల దాకా ఒరిస్సా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. పోతే మాకు రెగ్యులర్ కస్టమర్స్ కువైట్లో షేట్ గారు ఉన్నారు. ఆ షేట్ గారు ప్రతి సంవత్సరం 3 సార్లు మనిషిని పంపించి అదే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కడపకు మళ్ళీ ఫ్లైట్ వచ్చి కడప నుంచి కారు వేసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి గుడ్లు తీసుకొని ప్యాక్ చేసుకొని వాళ్ళు ప్లేట్ ద్వారా తీసుకెళ్తారు అన్నమాట. ప్లేట్ ద్వారా కానీ షిప్పుల ద్వారా కానీ తీసుకెళ్తారు. మనం వచ్చేసి పుంజులు కూడా అమ్మాము. వాళ్ళు షిప్పుల ద్వారా తీసుకెళ్లారు. ప్లేట్ ద్వారా వాళ్ళకి అనుమతి లేదు కాబట్టి షిప్పుల ద్వారా నేను దగ్గర 3 పుంజులు అమ్మాను. 2016లో 1 పుంజు అమ్మా. 18లో 2 పుంజులు ఇచ్చాము. పర్లా, ఆషిల్ జాతి కోళ్లు ఏడాదికి 3 సార్లు గుడ్లు పెడతాయి. ఏడాదికి ఒక్కొక్క కోడి 35 గుడ్లు పెడుతుంది. ఒక్కో గుడ్డు ధర 1,000 రూపాయలు. జాతి కోళ్ల పిల్లలు ఒక్కొక్కటికి 25,000 రూపాయల చొప్పున దుబాయ్, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒరిస్సా, శ్రీలంక నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఆ పిల్లలు 7 నుంచి 8 నెలల వ్యవధిలో వృద్ధి చెందుతున్నాయి. ఒక్కొక్క కోడి తోక 6 మీటర్ల పొడవు, 6 కేజీల బరువు, ముక్కు 2 నుంచి 3 అంగుళాలు ఉంటుంది. ఇప్పటి వరకు తాను సింహ అని ముద్దుగా పిలుచుకునే కోడిపుంజు 5 సార్లు ఉత్తమ అవార్డు సాధించింది. అంతేగాక తమిళనాడులోని జాతి కోళ్ల ప్రత్యేక పోటీల్లో ప్రథమ స్థానం లభించింది. చిన్న చిలకల లాంటి ముక్కులు, నెమళ్ళు లాంటి సోగలు, గద్దలు లాంటి బాడీలు, చాలా తెలివైనటువంటి జాతి అన్నమాట. ఇది చాలా చక్కగా
ఫేస్ ఫినిషింగ్, ఎర్రటి ముఖాలు, తెల్లటి కళ్ళు, అట చాలా అందమైనటువంటి నెమళ్ళు లాంటి తోకలు కలిగినటువంటి ఈ జాతి చాలా అరుదైన జాతి. దీన్ని మనము ఇంకా ఇప్పుడు చేసింది 40%, ఇంకా 60% మిగిలింది, అది కూడా చేయాలి. చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు ప్రతి ఒక్కటి దానా ఖర్చులు పెరిగిపోయినాయి. వీటితో పాటు మనం రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నాము. లాంగ్ టర్మ్ చేయాలంటే ప్రతి ఒక్కరిని మనము ఒక పిల్ల కూడా ఇస్తాము, 2 పిల్లలు ఇస్తాము, 10 పిల్లలు, ఇట్లా హోల్సేల్గా పోయినా కూడా రిటైల్గా కూడా వచ్చిన వారికి ఎప్పుడు కూడా ఎనుకు తీయకుండా పిల్లలు అమ్ముకుంటా వస్తూ ఉన్నాం. వీటి పోషణలో మెళకువలు పాటించడం ద్వారా వాటి శరీర ఆకృతిలో దృఢత్వాన్ని, ఆహార్యంలో చక్కదనాన్ని తేగలిగానంటున్నారు కృష్ణమాచారి. తాను స్థానిక వైద్య అధికారుల సలహాతో మంచి కోళ్లను శ్రద్ధగా పెంచగలుగుతున్నానని చెప్పారాయన. తన వద్ద జాతి కోళ్లు 300 వరకు ఉన్నాయని వివరిస్తున్నాడు. పర్లా కోళ్లకున్న మక్కువ ఏంటంటే అందమైన ముక్కు, చిలకని పోల్చిన ముక్కు, అదేవిధంగా గద్దను పోల్చిన శరీరం, అదేవిధంగా నెమళ్ళను పోల్చిన తోక ఉండటం వల్ల ఈ కోళ్ళకి అందం, అదేవిధంగా గిట్టుబాటు దొరుకుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఈ కోళ్ళని కొనుగోలు చేయడానికి వస్తున్నారు. పందెం కోళ్ల మాదిరిగా కాకుండా కేవలం అన్ని గృహాల్లో అందానికి ప్రతీకగా నిలిచే పర్లా జాతి కోళ్ల పెంపకాన్ని చేపట్టిన కృష్ణమాచారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. సొంత ఊరి పేరు నిలబెడుతున్నారు.